యుద్ధం పాడుగాను ఎంత గోసవుచ్చుకోవట్టే. సముద్రంతో వల్ల ఇరాన్ వాళ్ళు అడ్డం తిరుగుడేమో గాని దేశాలలో తిండి నెలకుంట అవుతున్నది కదా. ఇక మనకైతే ఇంకింత ఎక్కువనే తిప్పలైతున్నది గ్యాస్ దొరకక. అగో సెంట్రల్ సర్కారు కుద్దుగా చెప్తున్నది గ్యాస్కి ఏం తక్లీఫ్ లేదని. మీరేమో గ్యాస్ దొరుకుతలేదని అంటున్నారని గరానికి రాకుండ్రి. ఈ ముచ్చట పురాగా చూస్తే అసలు ముచ్చట మీకే సమజైతది. ఓష్ని ఇదెక్కడి పర్షాను. గ్యాస్ బండికి ఒక్కలో ఇద్దరు డెలివరీ బాయ్లు ఉంటారు గాని గిడ చాలా మంది ఉన్నారని పర్షాన్ కాకుండ్రుల్లో. ఇగో గిడ గానొస్తున్నోళ్ళు డెలివరీ బాయ్లు అనుకుంటే కాలి మొద్దు ఇంటికి గొంచపోయినట్టే అయితది. ఈడ గ్యాస్ మొద్దులు దింపేటోళ్ళంతా గ్యాస్ బుకింగ్ చేసి వారాలు గడిచినా గ్యాస్ బండ్లు అందనోళ్ళు. మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతికాడికి ఇయ్యాల పొద్దుగాల గ్యాస్ బండి వచ్చిందట. ఇక మా గ్యాస్ ఏదని ఆటోకు అడ్డం తిరిగిండ్రు అక్కడి జనాలు. బుకింగ్ చేసుకున్నోళ్లకు ఎంబటే ఇస్తామని చెప్పంగానే ఎన్నడో బుకింగ్ చేసుకున్నోళ్ళంతా ఆటో మీద దండయాత్ర చేసిండ్రు. ఇస్తావా తీసుకుపోవాలని అన్నట్టే దొరికిన బుడ్డిని దొరికినట్టే పట్టుకపోయిండ్రు దొంతి జనాలు. బండ్లే 40 బుడ్లత్తే ఎంబటే కథం పట్టించిండ్రు. ఏ మాట కామాటనే ఊరళ్ళు చాలా మంచోళ్ళేనుల్లా. నిండు మొద్దులు తీసుకున్నారు, కాలి మొద్దులు ఎప్పట్లెక్కనే బండ్లెక్కిచ్చిండ్రు. మళ్ళా ఖాళీ తగ్గినాయి అంటే కంపిళ్ళకెళ్ళొచ్చేటి తగ్గుతాయి. ఇక ఆడిట్లుంటే సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగులూరు కాడ ఒక్క బుడ్డికి కిలోమీటర్ల కమానం లైన్లో నిల్చున్నారు పబ్లిక్. గాలొచ్చినప్పుడే తూర్పాల పట్టినట్టు సందు చూసి బ్లాక్ మార్కెట్లు అడ్డగోలు ధరలకు అమ్మేటాలకు గింత గోసైతున్నదని అటు సర్కారోళ్ళు ఇటు పబ్లిక్ ఒక్క తీరుగా మొత్తుకుంటున్నారు గాని గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు డెలివరీ చేసేటోళ్ళు బ్లాక్ మార్కెట్ లో బుకింగ్ చేయనోళ్ళకు సుతం గ్యాస్ అమ్మి పైసలు కమాయిస్తున్నారు. బుకింగ్లు లేని హోటళ్లకు సుతం ఇంట్లో గ్యాస్ మొద్దులిచ్చి తిప్పల పెడుతున్నారని గరమైతున్నారు గ్యాస్ అందనోళ్ళు. సర్కారోళ్ళు ఇసొంటోళ్ల మీద నజరేసి కటకటాల పాలు ఎత్తనే కామన్ పబ్లిక్ తిప్పలు తీరుతాయని ఒక్క తీరుగా అడగబట్టిండ్రు. మరి సర్కార్లు ఏం చేస్తాయో చూడాలి గాని మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు యుద్ధం జయంగా జనాలకు తిప్పలైతే దప్పుతలేవు పోండ్రి. 4 నెలలు అయితే